తులారాశి వారు చూసుకున్నట్టయితే మరి 11లో శుక్రుడు, 12లో కేతు ఉండడం వల్ల మరి వీరి ఆరోగ్య కుటుంబ విషయాల్లో కొద్దిగా కలహాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి భార్యాభర్తలు కూడా కొద్దిగా గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా భార్యాభర్తలు చిన్న చిన్నపాటి గొడవలు ఉన్నా కానీ సర్దు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మొత్తం కూడా వారికి ప్రశాంతంగా జరుగుతూ ఉంది. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే మరి వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా వీరికి బృహస్పతి కూడా మనకు అంత అనుకూలంగా ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే 7లో గురువు అదేవిధంగా కుజునితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నప్పటికీ కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మరి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ వారం మొత్తం కూడా మరి ఆర్థిక సమస్యలు, మానసిక ఆవేదన, గౌరవంలో లోటు, 10 మందిలో మాట్లాడేటప్పుడు ఎవరైతే ఈ మంచి గౌరవం ఇచ్చేవారో ఇప్పుడు వారు ఆ గౌరవం కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బయట మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పంచాయతీలకు వెళ్ళేటప్పుడు కానీ 1కి 2 సార్లు ఆలోచించుకొని మరి ఆ యొక్క గురు భగవాను మనసులో అనుకుని వెళ్ళినట్టయితే అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.